అలాగని శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ రవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ. శ్రీకృష్ణ శరణమమ. శ్రీకృష్ణ శరణమమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 140వ రోజు ప్రవచనం. ఇవాళ రేపు కేవలం రామచరితమానస్ మాత్రమే ఉంటుంది. భరతుడు స్పీచ్ అలా బాగుంటుందండి. పాపం ఆయన కుటిలమైనటువంటి తల్లి కడుపున పుట్టడం మూలంగా నేను ఈ నిందలన్నీ భరించాల్సి వస్తుంది. లేకపోతే నేను రాజు అవటం ఏంటి? ఇప్పుడు నాకు అర్హత లేనిది నాకు ఇస్తున్నారంటే అది ఒక విధంగా నాకు అవమానమే కదండి. అర్హత ఉన్నవాడికి ఏదైనా ఇస్తే అది అలంకారప్రాయం. కైకేయి భవతను అనురాగే. కైకేయి భవతను అనురాగి. పావర ప్రాణ అగాయి. అభాగే జో ప్రియ విరహ. ప్రాణ ప్రియ లాగే. దేకబు సునభ బహుతు అబు ఆగే. లఖన్ రామ సియా కహు. బను దీన్హా పటై అమరపురా. పతి హిత కీన్హా. లీన్హ బిధవపన అపజసు ఆపు. దీన్హో ప్రజహి శోక సంతాపు. మోహి దీన్హ సుఖ సుజసు సురాజు. ఈన్హ కైకేయి సబ్ కర్ కాజు. ఎహితే మోరా కాహ అబ్ నీకా. తెహి పర దేవా देना कहु तुम्हा टीका. कैकेयी जठर जनमी जगमाही. यहाँ मोही कहा कछु अनुचित नाही. मोरी बात सब विधि बनाई. प्रजा पाचा कत करहु सहाई. కైకేయి గర్భము నుండి జన్మించిన ఈ శరీరమును అంటి పెట్టుకొని ఉన్న ఈ నీచ ప్రాణములు మికిలి అదృష్టహీనము. కైకేయి శరీరము నుంచి పుట్టినటువంటి ఈ శరీరాన్ని, ఈ తుచ్చ శరీరాన్ని అంటి పెట్టుకున్నటువంటి ఆ ప్రాణాలు అవెంత దురదృష్టంతో మీరు ఊహించుకోవచ్చు. మనకి ఎట్లన్నట్టు అంటే పక్కకి వెళ్ళిపోవాలి కదా. నా ప్రేమ నిదానమైన వాని వియోగమునకు పిమ్మట కూడా నా ప్రాణములు నాకు ప్రియమైనచో మున్ముందు ఇంకనూ చూడవలసినవి వినవలసినవి అయినా దుర్బల విషయములు ఎన్ని ఉన్నాయి. నా ప్రేమ నిధానం, నా ప్రేమకి ఆధారం, నా జీవితము ప్రేమ అంతటికి ఆధారమైనటువంటి రాముడి వియోగాన్ని విన్న తర్వాత, చూసిన తర్వాత కూడా ఇంకా ఈ ప్రాణాలు ఈ శరీరాన్ని అంటి పెట్టుకున్నాయంటే ఇక మునుముందు ఎన్ని దౌర్భాగ్యమైన దరిద్రమైన ఇన్సిడెంట్లు పరిస్థితులు చూడాలో వినాలో ఆ విధాతకి ఇంకా నేను ఎన్ని పాపాలు చూడవలసిందో
ఎన్ని పాపాలు వినవలసి ఉన్నదో అయ్యో అనుకుంటున్నాను. ఆమె శ్రీరామ లక్ష్మణులను సీతాదేవిని అడవులకు పంపెను. మా కైకేయి శ్రీరామ లక్ష్మణులు సీతాదేవితో సహా అడవులకి పంపించేసింది. పతిని దేవలోకమునకు పంపి ఆయనకు ఉపకారమే చేశాను. అది పతినికి దేవలోకాన్ని పంపి ఆయనకు ఉపకారం చేసింది. ఎందుకంటే ఈ రామ వియోగాగ్నిని భరించడం కంటే ప్రాణాలు త్యాగం చేయడమే చాలా తేలిక. ప్రయత్నం పరలోకానికి పంపించాడు, ఒక విధంగా ఆయనకు మంచి చేసింది. తాను దుర్భర వైదవ్యమును కొండంత అపకీర్తిని తలకెత్తుకుని ఆవిడ ఏం చేసింది? ఇంత చేసి ఆవిడ బాగుకున్నది ఏమిటి చెప్పండి? బాగా దుర్భరమైన భరించలేని వైఫల్యం. 2 కొండంత అపకీర్తి. కొండంత అపకీర్తి ఇదేగా ఆవిడ సాధించుకుంది. ఇంకేమన్నా సాధించింది? ప్రజలను శోక సంతప్తులను చేసింది. అది ప్రజల్ని శోక సంతప్తులను చేసింది. నాకు మాత్రము సుఖమును రాజ్యమును సతృప్తిని కట్టబెట్టాను. నాకు మాత్రం ఏం చేసిందంటే సురాజ్యాన్ని సుఖాన్ని కట్టబెట్టాను. ఏమిటి ఇది? అరాజ్యం. కైకేయి అందరి పనులను ఎంతో నైపుణ్యంతో చేసినది. కైకేయి అందరి పనులు నైపుణ్యంతో చేసింది. ఒక్క కైకేయి మూలంగా కదా ఇంత జరిగింది. ఆ రామలక్ష్మణులు సీతతో అడవులకు వెళ్ళిపోవటం, ఈయన పరలోకాలకి వెళ్ళిపోవటం, అన్ని ఒక్క కైకేయి మూలంగా. నాకు ఈ రాజ్యం రావటం, మీరందరూ నన్ను రాజ్యం చేయమంటాం, ఇదంతా కైకేయి మూలంగా. నాకింతకంటేను శుభమేముండును? అది నాకింతకంటే శుభమేమిటి? ఇంతే కాక ఇంకను నన్ను మీరు రాజుగా చేయదలుచుకున్న వారు. అది ఇంకా కోసం ఏంటంటే మనం రాజుగారు కూడా చేద్దాం అనుకుంటున్నారు. సంతోషం. కైకేయి గర్భమున జన్మించినందులకు నేను రాజగుట అనుచితము ఏమాత్రము కాదు. కైకేయి గర్భంలో జనించడం వల్ల రాజు అవడం ఏమవుతాం? అయ్యా మహాదేవా,
కైకేయి అందరి పనులను ఎంతో నైపుణ్యంతో ఈ చేసింది. కైకేయి పాపం అందరి పనులు నైపుణ్యంతో చేసింది. నాకింతకంటేను అది శుభమేముండును. నాకింతకంటే శుభం. ఇంతే పైగా కాదు, మీరు నన్ను రాజు చేద్దాం. కైకేయి గర్భమున జన్మించినందులకు నేను రాజగుట అనుచితము అది. ఏమాత్రము కాదు. కైకేయి గర్భంలో జనించడం రాజు అవడం అంటే ఇది వ్యంగ్యంగా అన్నమాట. విధాతే నాకు అన్నింటినీ సమకూర్చున్నాడు. విధాతలాగా అన్నింటినీ సమకూర్చారు. హాయిగా మా అన్నయ్యని హాయిగా పడవలకి పంపించేశాను. వాడి కంటకం లేదు. 14 సంవత్సరాలు నాన్ననేమో స్వర్గానికి పంపించాను. నేను హాయిగా రాజ్యం చేస్తుంటాను. మా అమ్మ రాజమాత వ్యంగ్యం అన్నమాట. కోసం ఏం చేస్తాడు చెప్పండి. మీరును నా ప్రజలను కలిసి ఇంకనూ నాకు చేయవలసిన సహాయం ఏమున్నది? అది మీరు కూడా నా ప్రజలు కలిసి ఇంకా నాకేం సాయం చక్కగా నా రాజ్యం చేస్తాం చేయమంటున్నారు. అది మీరు మేలంటున్నారు తప్ప. ఇప్పటికే ఇప్పుడు నేను రాజు అవడం వల్ల మీ అందరూ ఉద్దేశ ప్రకారం పితృ ఆజ్ఞ పాలించిన వాడిని అవుతాను. మా అన్నయ్య లాగానే. అలాగే గురువు గారి ఆజ్ఞ కూడా పాలించిన వాడిని అవుతాను. వశిష్ఠుడు చెప్పినట్లు విన్నట్టు. అలాగే ఇక్కడ మా పెద్దమ్మ కౌసల్య మాత ఆజ్ఞను కూడా పాలించిన అవుతాను. నన్ను కన్న తల్లి మా కైకేయి కోరికలు తీర్చిన వాడిని అవుతాను కదా. కాబట్టి ఇంతమంది నా వల్ల ఇది అవుతున్నారంటే దీనికంటే కావాల్సింది ఏముందండి? తప్పక అన్నాడు పాప. గ్రహగ్రహీత పుని బాత్ బస దేహి పుని బీచి మారా దేహి పియై బారుని కహవు కావు ఉపచార. క్రూర గ్రహముల చేతనో లేక పిశాచముల వలనో గ్రసితుడైన వాడు వాతరోగముచే పీడితుడగుచున్నగా క్రూర గ్రహముల చేత గాని పిశాచములు అంటే పిశాచగ్రస్త వల్ల గాని వాత రోగములతోనూ పీడింపబడుతున్నటువంటి వాడు వాడిని తేలు కరిచినచో వానిచే మద్యమును వాడి మనం తెలుగులో సాధండి. వాడు అసలే కోతి. ఆ కోతి ఏది జరిగింది? కలుదాయి నిప్పు దొక్కింది అని అంటే వాడు ఇష్టం వచ్చినట్టు ప్రయత్నిస్తాడు. ఇప్పుడు వాడు గ్రహాలు బాగాలేదు. పూర్వగ్రహం వాడికి ఏదో పిశాచం కూడా పట్టింది. ఆ పైగా వాడికి వచ్చిన వాత రోగం వచ్చింది. ఈ లోపల ఇలా బాధపడుతుండగా ఒక తేలు ఖర్చు వాడికి అంటున్నాడు. అటువంటి వాడికి వచ్చి కళ్ళు తాగిస్తే వానికి ఎట్టి చికిత్స లేదు. వాడు బ్రతికి బయటపడలేదు. వాడు బయటపడ్డాడు. ఎందుకంటే వాడు కళ్ళు కూడా ఇష్టం వచ్చిన ఉంటాడు. వాడు ఇట్టు పైకి వెళ్తాడు, దూకేస్తాడు. అంటే వాడు చంపుకోవచ్చు లేదా ఎదుటి వాడిని చంపచ్చు. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. మా అమ్మ నా మీద పెట్టిన దానికే నేను బాధపడుతున్నా. తన నాన్నగారు వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నాను. ఇదిగో మా పెద్దమ్మకి ఇంత కష్టం వచ్చిందని బాధపడుతున్నాను. మా అన్నయ్య రాముడు నా ప్రాణము, ఆయన అడవులకు వెళ్ళిపోయాడని బాధపడుతున్నాను. ఆయన అనుసరించాడు హాయిగా లక్ష్మణుడు, ఆ భాగ్యం నాకు లేదే అని బాధపడుతున్నాను. ఎండకని నిరుగని ఇల్లాలి పాప తల్లి సీతమ్మదేవి అలా వెళ్ళిపోయిందని బాధపడుతున్నాను. ఇంటి ఏడుపులు ఏడుస్తూ ఉండగా మీరు ఇప్పుడు నన్ను రాజు చేయమంటారు. నేను రాజురకం చేయాలా? ఏమి రామచరిత మానసులు ఇక్కడ చాలా మనకు అర్థం కాకపోయినా ఈ దోహ ఇంకొకసారి చదువుకుందాం. అంటే దోహ అర్థం అంటే భాష, అవధి భాష చెప్పమ్మా. గ్రహగ్రహీత పుని బాత్ బస తెహి పుని బీచి మారా తెహి పియై బారుని అదే బారును ఉచార. వాడికి ఇంక ఉచారం ఉందండి. వాడు బాగుపడ్డా ఇవ్వండి. మీరు ఇప్పుడు నాకు కళ్ళు తాగిస్తున్నారని మీ రాజ్య పదవి ఇప్పుడు నాకు కళ్ళు తాగించారని. కైకేయి సువన్ జోగు జగజోయి చతుర విరంచి దీన్హ మోహి
మోహి సోయి దశరథ తనయ దశరథ తనయ రామ లఘుబాయి రామ లఘుభాయి దీనిహి మోహి దీన్హి మోహి విధి బాది బడాయి విధి భావది బడాయి तुमह सब कहु తుమ్హ సభ కహు कड़ावन टीका కడావన టీకా राज राय रजायसु రాజ రయ రజాయసు सब कहानी का సబ్ కహాని కా उतर देवु ఉత్తర దేవు केहु विधि केही కేహి केही विधि కేహి విధి केही కేహి కేహి कहु सुकेना కహవు సుకేన जता रुचि जेहि జటా రుచి జేహి मोहि कुमातु మోహి కుమాత్ समेत विहाई సమేతు విహాయి कहु कहि కహవు కహి के कीन्ह बलाई కే కీన్హ బలాయి मोह बिनु को మోబిన్నుకో सचराचर माही సచరాచర మాహి जही सिया राम చహి సియారామ प्राण प्रिय नाही ప్రాణ ప్రియ నాహి परम हानि పరమహాని सब कहा बड़ लाहु సబ్ కహా బడలావు अदिनु मोरा అదిన్ మోర नहीं दूषण काहु నహి దూషణ కాహు संशयशीला సంసహిశీల प्रेम बस अहहु ప్రేమ బసాహు सबुरी उचित సబుని ఉచిత सब जो कछ कहु సబ్ కో కచి जो कछ జో कहु కచహ కహు కై కై కొడుకుగా నేను దేనికి అర్హుడనో అది చతురుడైన విధాత నాకు దాన్ని అది ప్రసాదించినాడు కైకేయి కొడుకుగా నేను దేనికి అర్హుణ్ణో చతురుడు మంచి నేర్పరి అయిన బ్రహ్మ నాకు అది ఇచ్చేశాడు. ఏమిటి అపకీర్తి? మా అమ్మకి కొండంత అపకీర్తి ఉంది, అందులో ఓ పెద్ద రాయంత అపకీర్తి నాకు ఇచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తే కదండి కొడుకులకు వచ్చేది, కాబట్టి నాకు అది ఇచ్చేశాడు. ఆ, కానీ దశరథుని పుత్రునిగా కానీ శ్రీరాముని దశరథుని తమ్ముడిగా, పుత్రుడిగా శ్రీరాధునికి లఘు అంటే తమ్ముడిగా చేసి ప్రసాదించిన చేసి- వరము వ్యర్థమైంది. అది ఆయన నాకు ఓ వరం కూడా ఇచ్చాడు. ఆ వరం వ్యర్థమైపోయింది. ఇప్పుడు ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఇది మంచి ఇది చెడు, చెడు పాలు ఎక్కువైనప్పుడు మంచి న్యూట్రల్ అయిపోతుంది. చెడు ఇది చాలదన్నట్టు ఇది చాలదన్నట్టు అన్నట్లు మీరు కూడా నన్ను పట్టాభిషిక్తుని కమ్మను ఇది చాలదన్నట్లు మీరేం చేశారు? ఇక్కడ నా వరం వ్యర్థమైనందుకు బాధపడుతున్నారు, ఇక్కడ అపకీర్తి వచ్చినందుకు బాధపడుతున్నారు. ఇది చాలన్నప్పుడు మీరు నన్ను రాజు చేయమంటున్నారు. మీకు నేను చెప్పాను కదా, అందుకే రామాయణం చూడండి. ఇప్పుడు ఇది విన్న తర్వాత మీరు రామాయణం అది యూట్యూబ్ లో ఎక్కడ ఉంటే కదా చూడండి. కొన్ని విషయాలు యాజ్ ఇట్ ఈజ్ రామచరిత మనసులో పెట్టారు ఆయన. ఇప్పుడు అలాగే సీతారాములు ఉద్యానవనంలో కలుసుకోవడం ఇదంతా రామాయణంలో ఇందులో రామచరిత మనసు రామానంద సాగర్ నిజంగా చాలా బాగా తీశాడు. అప్పట్లో మీకు తెలుసు అంటే కొంతమంది అది చూసిన వాళ్ళు ఉన్నారు. ద స్టేట్ గవర్నమెంట్, అప్పుడు యునైటెడ్ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్డ్ ఏది ఆ టైంలో అసలు మొత్తం త్రూ అవుట్ స్టేట్ అసలు కరెంటు తీయకూడదు. ఇప్పుడు కరెంటు కోత ఉండేది బిట్వీన్ 9:30 and 10. కరెంటు తీయకూడదు అని రూల్ పెట్టేశారు. అంత పాపులర్ అయింది, చాలా బాగా తీశారు. ఇది రాజుగారి ఆజ్ఞ, మీకు అందరికీ సమ్మతమైనది. ఇది రాజుగారి ఆజ్ఞ, ఇది మీ అందరికి సమ్మతమైంది. అలాగే నేను ఎవరికి ఏ విధముగా సమాధానం ఇయ్యవలెను, ఎవరికి ఏది సుఖప్రదమో దాని తెలుపుడు. అది నేను ఎవరికి ఏ విధంగా పాల్పడలో, ఎవరికి ఏది సుఖప్రదమో మీరు చెప్పండి, అలాగే చేద్దాం. నాకు మాత నేను తప్ప జరిగిన పని మంచిది అని ఎవరు అందరు తెలుపుడు. అది నాకు నా కుమాత అనుంది, నా కుమాత నేను తప్ప అది జరిగిన పని మంచిది. నా కుమాత అంటే మా చెడ్డమ్మ, కుమాత రెండోది నేను తప్ప నేను, నా కుమాత అంటే మా చెడ్డమ్మ, కుమాత నా కుమాత నేను తప్ప జరిగిన పని మంచిది అని ఎవరు అందరూ తెలుపుడు. చెప్పండి, ఈ జరిగిన పని మంచిదని మీలో ఎవరు అనుకుంటున్నారు చెప్పండి. మీ ఇద్దరం మంచిదని ఇద్దరమే. ఒకటి మా చెడ్డమ్మ, నేను. ఎందుకంటే నాకు రాజ్యం వచ్చిందిగా, నా కొడుకు రాజు అయ్యాడు, నేను రాజు మాత్రం అయ్యాను అని సంతోషించేది అదిగో ఆవిడ. రెండోది నాకు రాజ్యం వచ్చినందుకు నేను. మేమిద్దరము తప్ప ఈ జరిగింది ఏది, దశరథుడు చనిపోవడం, రామ లక్ష్మణుడు సీతాదేవితో సహా వనవాసానికి వెళ్ళిపోవడం,
ఇది మంచిది అని మీలో ఎవరో ఒకళ్ళొకరిని చెప్పండి. జడ చేతనాత్మకమైన ఈ జగత్తులో నేను తప్ప శ్రీ జానకి రామనకు ప్రాణ సమాన ప్రియులు కాని వారెవరు? చెప్పండి. ఈ మొత్తం ప్రపంచం ఇది స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో జడం అంటే వృక్షములు కదలని అన్నమాట, చైతన్యములు, పశువులు, పక్షులు, మొత్తం మనుషులు, ఈ మనుషులు ఎక్కడ అందరూ. శ్రీరాముడు అంటే ప్రాణము కాని వాళ్ళు ఎవరు ఉన్నాడు? ఒక్కడున్నాడు, భరతుడు. భరతుడనే నేను తప్ప ఈ ప్రపంచంలో స్థావర జంగమాత్మక అంటే శ్రీరాముడు అంటే ప్రాణ సమానం కాని వాళ్ళు ఎవరు చెప్పండి. ఎందుకంటే ఇంకోళ్ళు ఏం చేస్తారంటే ఇదే జరుగుంటే వాళ్ళ ప్రాణాలు పోయింది. నాకు నా ప్రాణాల మీద మోహం ఎక్కువ, అందుకే ఈ పరమ మేలు అనిపించుచున్నదా? నాకు ఇవి చెడ్డ రోజులు. నాకు ఈ పరమహాని మీకు మంచిది అనిపిస్తుందా? సరే అయ్యా, నాకు చెడ్డ రోజులు. చెడ్డ రోజులు ఎలా ఉంటుందంటే మనల్ని ప్రతి వాళ్ళు అపహాస్యం చేస్తారు, మనల్ని అందరూ చెడ్డవాళ్ళం. ఇందులో ఎవరి దోషము లేదు, మీరు సంశయము సౌశీల్యము ఇందులో ఎవరి దోషం లేదు. ఇందులో మీరు సంశయము సౌశీల్యము ప్రేమలకు వశులైన సంశయం. కావున మీరు చెప్పుచున్నదంతయు ఉచితమే అనిపించున్నది. మీరు ఇందులో అనుమానం లేదు. రామమాతు సుటి రామమాతు సుటి సరళచిత మోపర ప్రేము విశేషి కహే సుభాయ స్నేహ బస మోహి దీనతా దేహి. శ్రీరామచంద్రుని తల్లి అతి సరళ హృదయురాలు. అది శ్రీరామచంద్రుని తల్లి అయిన కౌసల్యమాత పరమ సరళమైనటువంటి సున్నితమైనటువంటి మనస్సు కలిగి నాపై మిక్కిలి ప్రేమ కలది. నా పైన కనుక నా దైన్య స్థితిని చూచి తన సహజ ప్రేమకు లోనై అట్లు పలికి. అది నా దైన్య స్థితిని చూచి తన సహజ స్థితిని చూసి అలా అంది, ఏనాయనా నువ్వు చేయనైనా తప్పు లేదా అన్నగారు ఉండగా నేను రాజుని కాన చూడండి. ఏమి భరతుడండి, ఏమి న్యాయం చూశారు అసలు. గురు వివేక సాగర జగుజాన జినహి విశ్వ కర బదర సమాన మోకః తిలక సాజ సజసోగు భయే విధి విముఖ విముఖ సబుకోవు పరిహరి రాము सिया जग माहे को न कहे मोर मत नाहे सो मई सुनभा सहब सुकुमानी अंतव कीच तहा जहापानी डर न मोही कहि की पोचु परलोकहु कर नाहि न सोचु एक ही उरबस दुसह दवारी मोही लगी बे राम दुकारी राम दुकारी जीवन लाहु लखन बल पावा सब तजी राम चरण मन लावा मोर जन्म रघुवर बन लागी झूठ कहा पछताవు అభాగి గురుదేవులు వివేక సముద్రులు. అది గురుదేవులైన వశిష్ఠ దేవులు వివేకం అనేటువంటి సాగరం. ఇది జగమెరిగిన సత్యము. ఇది అందరికీ తెలిసిన, నేనే ఆయన సర్టిఫికెట్ ఇవ్వట్లా. వారికి విశ్వమంతయు జరగనున్నది, జరుగుతున్నది. ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో
అన్ని ఆయన ఇక్కడ కూర్చునే తెలుసుకోగలరు. వారును నన్ను రాజ్యాభిషిక్తుని వారు కూడా నాకు రాజ్యాన్ని కట్టబెట్టాలని సంకల్పించారు. ఏది ఇంత వివేక సాగరులు విశ్వంతా కరతల మలకం కలిగిన వశిష్ఠులు కూడా నన్ను రాజ్యం చేయమంటున్నారు. సంతోషం. విధాతయే ప్రతికూలుడైనప్పుడు వారును ప్రతికూలుడే అగుదురు. విధాతే ప్రతికూలైతే అందరూ ప్రతికూలు అయిపోతారు. రెసిటేషన్స్ అండి, కొటేషన్స్ అంటారు. ఇప్పుడు బ్రహ్మ అంటే గ్రహాలు మనకి వాడే విధాత, అప్పుడు అందరూ మనకి ప్రతికూలు. మనం మంచి చేసినా చెడుగానే ఉంటుంది. ఇప్పుడు ఎవరినా కింద పడ్డాడు, ఇలా ఏడు నన్ను కింద పడేద్దాం అనుకోండి, చేయిస్తున్నాడు. మీరు జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు కూడా కొంతమంది ఇటువంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ మనం మంచి చేస్తే అది చెడుగా పరిణమిస్తుంది. ఎప్పుడు మన గ్రహాలు బాగాలేదు. ఈ కుటుంబంలో నాకు భాగము లేదని శ్రీ సీతారాములు తప్ప ప్రపంచంలో మరి ఎవరు చెప్పారు. అంటే దీనికి అర్థమైంది, వీళ్ళందరూ ఇది ఈయన ఏం చేస్తారో చూద్దామని చేశారు. ఈ కుట్రలో నాకు భాగం లేదని నమ్మింది ప్రపంచంలో ఇద్దరే. ఎవరు? సీత, రాముడు. వాళ్ళ మీద ఎంత నమ్మకం. ఈ కౌసల్యమాత కూడా కొంచెం అదేంటంటే ఆ తెప్పి పొడుపుకు అనమాట. అన్నాను వైద్యం తీసుకోవాలన్నా ధర్మవది అని ఈయన డైరెక్ట్ అలాగే చెప్పాను. నేను నాకు భాగం లేదని నమ్మిన వాళ్ళిద్దరు ఒకళ్ళు. పూర్తిగా నీరున్న చోట బురద కూడా ఉండును. అది నేల ఉన్న చోట నీరున్న చోట బురద కూడా ఉంటుంది. నీరు ఉందంటే బురద ఉంటుంది. ప్రపంచము నన్ను దూషించుడని నాకు చింత లేదు. అది ప్రపంచం దూషిస్తుందని నాకు చింత లేదు. నాకు పరలోక చింతయు లేదు. పరలోక చింత కూడా లేదు. నా కారణమున శ్రీరామచంద్రుడు దుఃఖములకు పాలైనాడు. ఇది నా కారణమున శ్రీరామచంద్రుడు దుఃఖములకు పాలైనాడు. అది నా హృదయంలో ఒక దుస్సహ దావాగ్ని. అది నా హృదయంలో దుస్సహం భరించలేని దావాగ్ని లాగా మండి. నేను నాన్నగారి మాట వినకపోతే నా తర్వాత పరలోక యాత్ర ఎలా ఉంటుంది, లేకపోతే జనాలు నన్ను తిరుగుతారు, ఇవన్నీ నాకు అనవసరం. ఆ మూలంగా రాముడు బాధపడుతున్నాడే అన్న ఒక్క భరించరాని దావాగ్ని నన్ను దహించేస్తుంది. ఈ పరిస్థితుల్లో నన్ను రాజుకమని అంటారా మీరు? పైగా రాముడి రాజ్యం అది. ఈ రాజ్యం ఎవరిది? రాముడిది. వాడు రుక్మిణి చూడు, రుక్మిణి కళ్యాణం సింహం భాగం అది. నక్కొచ్చి తీసుకుందాం అనుకుంటాను. తీసుకుంటుందా? చెయ్యి చూడు. ఇది నా హృదయంలో ఒక దుస్సహ దావాగ్ని మండుచున్నది. జీవితంలో సర్వోత్తమమైన లాభమును లక్ష్మణుడు పూర్తిగా పొందెను. అది జీవితంలో సగమై చక్కటి భాగాన్ని పొందిన వాడు లక్ష్మణుడు. ఎందుకని? అన్నగారి అన్నిటినీ వదిలేసి అతడు తన చిత్తమును శ్రీరాముని పాదములందు నిలిపి నా జన్మ శ్రీరాముని పప్పుటకే ఏర్పడినది. నా జన్మ శ్రీరాముని దగ్గర పాదానికి ఏర్పడింది స్వామి. కనుక కపటినైన నేను పశ్చాత్తాపడుట వృధా. అది కపటినైన నేను శ్రీరాముడి కోసం పశ్చాత్తాపడటం వృధా. దోహ ఆపని దారుణ దీనత కహవు సబహి సిరునాయి దేకే విను రఘునాథ పద జియ కై జరని నా జాయి అందరికి శిరసా ప్రణమిల్లి దారుణమైన నా దైన్య స్థితిని వినిపిస్తాను. శ్రీరాముని చరణములను దర్శించనిదే నా ఆత్మక్షోభ చల్లారదు. శ్రీరాముని పాదపద్మాలు చూడకపోతే నాలో రగిలే ఈ ఆత్మక్షోభ. కాబట్టి నేను శ్రీరామ పాదపద్మాలు దర్శించడానికి వెళ్తున్నాను అని ఆల్మోస్ట్ డిక్లేర్ చేశాడు ఆయన. అంటే శ్రీరామ పాదుకా పట్టాభిషేకం జరగబోతోంది.
అతి త్వరలో. చౌపాయి. ఆన ఉపావు మోహి ఆన ఉపాహు మోహి నహి సూజు నహి సూజు కోజియకై కోజియకై రఘువరు విను భూజ రఘువర విను భూజ భూజ ఏకహి ఆకా ఏకహి ఆక ఇహ ఈ మన మాహి ఇహి మన మాహి ప్రాతకాల చెలెహు ప్రభు పాహి ప్రాతకాల చెలెహు ప్రభు పాహి ప్రభు పాహి. అయిపోయింది, రేపు పొద్దున్నే మనం వెళ్ళిపోతున్నాం. జత్యపిమై అనబల అమ్మా? జత్యపిమై జప్యపిమై అనబల అపరాధి అన్నబల అపరాధి అపరాధి వై మోహి వైమోహి కారణ తదపి తదపి శరణ సన్ముఖ మోహి సన్ముఖ మోహి దేకి దేకి చబి సబు కరహి చబి సబు కరహి కృపా విశేషి కృపా విశేషి శీల సకుచ శీల సకుచ సుటి సరళ స్వభావు సుటి సరళ స్వభావు కృపా సనేహ కృపా సనేహ సదన రఘురావు సదన రఘురావు అరిహుక అరిహుక అనబల కీన అనబల కీన న రామ న రామ మై శిశు సేవక మై శిశు సేవ జత్యపి భామ యద్యపి భామ తుమః పై పాచ తుమ్హ పరిపాచ తుమః పై పాచ తుమ్హ పై పాచ పరిపాచ మోర బలమాని మోర బలమాని ఆయసు ఆశిష ఆయసు ఆశిష దేహు సుబాని దేహో శుభాని జహిసుని వినయ జహిసుని వినయ మోహి జను జాని మోహి జను జాని జన జాని ఆవహి బహురి ఆవహి బహురి రాము రజదాని రాము రజదాని రజధాని. మరి ఒక ఉపాయం ఏమీ నాకు కనపడుటలేదు. అది మరి ఒక ఉపాయం నాకు ఇంకేం కనిపించట్లేదు. శ్రీరాముడు తప్ప నా మనసులోని మాటను ఇతరులెవ్వరూ తెలుసుకొనజాలరు. ఆ శ్రీరాముడు తప్ప నా మనసులో మాటలు ఇంకెవ్వరూ తెలుసుకోలేరు, ఆయన ఒక్కడే తెలుసుకోవాలి. నేను తిరుగులేని ఒక నిర్ణయమునకు వచ్చి అది నేను తిరుగులేని నిర్ణయం అయితే అంటే మళ్ళీ దీంట్లో ఎవ్వరు ఇవ్వడానికి వీలేదు. ఏమిటంటే ఆ నిర్ణయం ప్రాతకాలమునే బయలుదేరి శ్రీరామ ప్రభు సన్నిధికి చేరు. ఒకవేళ నేను అపరాధిననియు ఈ అనర్థములకు నేనే కారణమని ఒకవేళ నేను అపరాధిని ఈ అనర్థములకు నేనే కారణమని ఆయన భావించినను చచ్చినను చూసి శ్రీరామచంద్రుడు నా అపరాధములు క్షమించి తప్పక నేను శరణు అనగానే ఆయన శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణుడు కాబట్టి ఆయన అసలు అనుకోవట్లేదు నేను అపరాధి. అనుకున్నా నేను శరణు అనేటప్పటికీ నన్ను క్షమిస్తాడు. ఆయన వాల్మీకి రామాయణంలో చెప్తాడు, సకురుదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేత తురతం మమ అంటారు. నిన్ను శరణు అని సకృదేవ అంటే మాట వరుస కంటే నేను ఆయన రక్షించేస్తాను అన్నాడు వాల్మీకి రామాయణంలో. ఇప్పుడు ఏమంటే మీరు విభీషణుని రాజు చేశారు కదా, ఇప్పుడు రావణాసురుడు వచ్చి వేస్తే ఏం చేస్తాను, నేను అయోధ్య ఇచ్చేస్తాను. అంతేకాని నేను అన్న మాటకి తిరుగులేదు. ఇప్పుడు లంకకి రాజు విభీషణుడే, ఈ రావణాసురుడు కాదు. అలాగే మరి రావణాసురుడిని క్షమిస్తాను, మరి రాజు చేస్తాను, నేను అయోధ్య ఇచ్చేస్తాను. అటువంటి రాముడు నా గురించి తప్పుగా అనుకున్నా నేను శరణు అంటే నన్ను క్షమిస్తాడు. శ్రీ రఘునాథుడు సుశీలుడు మంచి సరళమైన స్వభావం కృపా స్నేహములకు పట్టుకొమ్మ శత్రువులకు ఆయన అపకారము తలపెట్టాడు. అది శత్రువులకు కూడా ఆయన అపకారం తలపెట్టడా. నేను అతనికి కీడు చేసినను బాలుడను సేవకుడను అయినా నన్ను అతడు క్షమించును. నేను బాలుడు, ఆయనకంటే చిన్నవాడు, ఆయనకి సేవకుడు, ఆయన నన్ను క్షమిస్తాడు. నేను ఆయన కీడు చేసిన వాళ్ళకు కూడా ఆయన క్షమిస్తాడు. అది రాముడు. కావున మీరు నా నిర్ణయమును మంచిగా భావించి నా నిర్ణయాన్ని మీరు మంచిగా భావించి శ్రీరామచంద్రుని పిలుచుకొని వచ్చుటకు ప్రసన్న మనస్కులై నన్ను ఆశీర్వాచనములను అనుజ్ఞను ఇవ్వండి. నేను రేపు పొద్దున్నే నా విన్నపమును ఆలించి తలంచి నన్ను తన దాసునిగా ఆయన అనుకుని శ్రీరామచంద్రుడు రాజధానికి తిరిగి రాగలడు. శ్రీరాముడు రాజధానికి తిరిగి రాగలడు. జనము కుమార్తె
కుమాతూతే కుమాతూతి మై సటు సదా మై సదోస సటు సదా సదోస సదోస ఆపన జాని ఆపన్న జాని జ్ఞాత్యాగహి మోహి త్యాగహి మోహి రఘువీర భరోసా. రఘువీర భరోసా. నేను కుమాత గర్భమున జన్మించినను, అది నేను కుమాత అంటే చెడుగు తల్లి కడుపున పుట్టినప్పటికీ, దుష్టుడను దోషిని అయినను, దుష్టుడను దోషిని అయినప్పటికీ, శ్రీరాముడు నన్ను తన వాణిగా భావించును, శ్రీరాముడు తన వాడిగా భావిస్తాడు, నన్ను వదలడా అను విశ్వాసం నాకు కలదు. అది అనే విశ్వాసం నాకు. ఇది భగవంతుడి పట్ల భక్తులకు ఉండాల్సింది. దీన్ని అచంచలమైన విశ్వాసం, అచంచలమైన విశ్వాసం ఉంటాడు, అప్పుడు ఆయన రక్షిస్తాడు. అది తర్వాత ఇది ఆఖరము లాస్ట్ ఐదోది లాస్ట్ ఒక ఘట్టం. నెక్స్ట్ ఇంకో ఘట్టం స్టార్ట్. ఈ చౌపాయి పోగానే వెరీ గుడ్. భరత వచన भरत वचन सब कहा प्रिय लागे, सब कह प्रिय लागे, राम स्नेह सुधा जन पागे, लोग वियोग विषम विष दागे, मंत्र सबेजा सुनत जन जागे, मात सचिवा गुरुपुर नर नारी सकल स्नेह विकल भये भारी भरत ही कही सराही राम प्रेम मूर्ति तनु आही तात भरत अस काहे न कहूँ प्राण समान राम प्रिय अहु जो पावर अपनी जड़ताई तुम ही सुगाई मातु कुटिलाई सो सट कोटिका पुरुष समेत बस ही कलपा सतत नरक निकेता अहि अग अवगुण नहीं मनि गहहि हरई गरला दुख दारिद दहहि. భరతుని వచనములు అందరికీ ప్రియములాయను, అది భరతుని వచనములు అందరికీ ప్రియములైనవి అని స్నేహామృతముతో ముంచబడినవిగా ఉండెను. అది స్నేహామృతంతో జనులందరూ రామవియోగం అనే విభీషణ విషాగ్ని చే దగ్ధమగుచుండె. అది జనులందరూ రాముడని రామ వియోగ విషాగ్ని విషముతో దగ్ధమైపోతున్నప్పుడు ఈ భరతుడి మాటలు కొంచెం ఆ స్నేహామృత వర్షం జల్లింపడి బీజయుక్తమైన మంత్రము చే ఆ విషము దిగిపోయినట్లు భరతుని బీజయుక్తమైనటువంటి మంత్రము చే ఆ విషం దిగిపోయినట్టు భరతుని వచనామృత శేషణ బల చేత వారు ఉపశమనము పొంది హర్షితులైరి. అందరూ ఆనందం పొందారు. అప్పుడు తల్లులు మంత్రులు గురువులు నగరములోని స్త్రీ పురుషులు ప్రేమ విహ్వలులై ఉండిరి. కైకేయితో సహా ప్రేమతో నిండిపోయారు. భరతుని మాటలతో వారు తేరుకొని ఆయన శ్లాఘించుచు మీరు ఆకృతి దాల్చిన శ్రీరామ ప్రేమయే అని ప్రశంసించారు. అందరూ చాలా అయ్యా శ్రీరాముని పట్ల ప్రేమ ఆకృతి దాల్చింది అనుకోండి, అదే భరతం. మనం అప్పుడప్పుడు అంటుంటామే ఎంబాడిమెంట్ ఆఫ్ ఒబీడియన్స్. ఆకృతి దాలిస్తే శ్రీరాముడి పట్ల ప్రేమ, శ్రీరామ భక్తి తెలిసి ఎలా ఉంటుందంటే ఒక భరతుడు లాగా. నాయన భరత, నీ వంటి వాని పలుకులు ఇట్లు కాక మరి ఎట్లుండును? అది నీ వంటి వాడి పలుకులు ఇలాగే ఉంటాయి నాయన, అందరూ పొగిడారు. నీవు శ్రీరామునకు ప్రాణ సముడవు. శ్రీరాముడికి కూడా ఈయన పట్ల అంతే ఉంది. ఇందు సందేహము లేదు, ఇందులో సందేహం లేదు. ఎవడైనా నీచుడు తన అజ్ఞానం వలన మీ తల్లి కైకేయి కుటిలత్వ కారణంగా నిన్ను సందేహించినచో వాడు తన వంశము వారితో సహా 100 కల్పముల వరకు నరకమును అనుభవించును. ఇది ఒక శాపం. కుటిలత్వమైనటువంటి ఎవడైనా వాడి అవివేకం వల్ల భరతుడు కూడా అనుకుంటే వాడు తన వంశముతో సహా కొన్ని 100 కల్పాల వరకు వాడు ఎక్కడ ఉంటాడు? నరకంలో ఉంటాడు. కాబట్టి భరతుడి గురించి పిచ్చి మాటలు మాట్లాడకూడదు.
సర్పము తలపైనున్న మణికి ఆ సర్పము చేసిన పాపములను దోషములు అంటాము. అది ఇప్పుడు సర్పం పైన ఒక మణి ఉంది, ఈ సర్పం ఒక ఎవరినైనా కాటేసి ఆ దోషం మణికి అంటుతుందే. కాబట్టి సర్పం మీద ఉన్నప్పటికీ, అంటే విషపూరితమైనటువంటి విషముతో ఉన్నటువంటి సర్పం మీద ఉన్నప్పటికీ మణి పైగా ఆ మణి సర్ప దష్టులైన వారిని పరిరక్షించు. పరిదోషంగా ఆ మణి ఉంది. ఇదే సర్పం చేత ఎవరన్నా కాటేయబడ్డా అనుకో, సర్పదర్శి వాళ్ళు రక్షిస్తుంది. పైగా దుఃఖ దారిద్ర్యములను రూపుమాపును. పైగా దుఃఖము దారిద్ర్యాన్ని రూపుమాపుతుంది. కైకేయి చేసిన దుష్కృత్యముల ఫలితములు భరతునకు అంటవు. పైగా కైకేయి చేసిన దుష్కృత్యములు ఆయనకి అంటవు. పైగా అతడు బాధితులను ఆదుకును, సేవించును. పైగా అతడు బాధితులను ఆదుకుంటాడు, సేవుడు. మణి సర్పము చేత కట్టుబడినటువంటి ఆవిడ కావచ్చు. భరతుడు సపరివారముగా చిత్రకూటమునకు బయలుదేరాడు. చక్కటి దాంతో ఆపాడు. దోహ చెప్పారు. సరే. అవసి చలి వనరాము జహా భరత మంత్రు బలకీన శోక సింధు ఊడత సబహి తుమః అవలంబన దీన. భరత, నీ నిర్ణయము సరి అయినది. అది భరత, నీ నిర్ణయం చాలా సరైనది నాయన. శ్రీరాముడున్న వనమునకు మనము అందరము వెళ్ళుదము. అది శ్రీరాముడు ఏ వనంలో ఉన్నాడో మనందరం వెళ్దాము. శోక సముద్రమున మునిగి ఉన్న మాకు అందరికి నీవు చేయూతనిచ్చి. అది శోక సముద్రంలో మునిగిపోతున్న మాకు నువ్వు చేయూతనిచ్చావు నాయన భరత అన్నాడు. ఇదిగో ఇప్పుడు మనం రేపు భరతుడు చిత్రకూట పర్వతానికి వస్తారు. మనం ఇంకొన్నాళ్ళలో, అంటే ఒక నెల రోజుల్లో అనుకుంటా, బహుశా ఈ అయోధ్యకాండ అయిపోతుంది. భరతుడు వెళ్తాడు, వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా మంచి డిస్కషన్ జరుగుతుంది. ఇది రాముడి మీద, రాముడికి భరతుడికి మధ్య. మరి రామచరితమానసులో ఎలా ఉందో కూడా చూసుకుని మనం కూడా వెళ్తాము. కుంభమేళ సమయానికి వెళ్ళాలి. ధూపమాఘ్రాపయామి నైవేద్యం ఓం సీతా లక్ష్మణ భరత రామస్వామినే నమో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఆనంద మంగళ కర్పూర నీరాజన దీపందర్జామరాజనానందరమయామి. నమస్కరోమి హర నమో పార్వతీపతే హర. మహాదేవ్ మాస్టరు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చామరం చామరం.
ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదాపన హృదావేదన జే నిజద పక్కుతుప వేళగనుగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనడి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖిందునీశ్వర చామరం విచామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయా పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రాः సదంతు జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు సర్వశివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు గురవే కుసుమాంజలి మహాదేవ 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 మాస్టర్ మహాదేవ 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 మహాదేవ్ 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 శాస్త్రి గారు మహాదేవ 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 సార్ మహాదేవ్ 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 నైనా కేక్యూ మహాదేవ 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 గురుగారు మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురుగారు మహాదేవ్ మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ 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 కన్న